మన ఊరు మన సర్పంచ్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం నేతంపల్లి గ్రామంలో ఈరోజు ఉన్నాం. సర్పంచ్ వీరేస్తో మనం మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో ఉన్నాం. మీరు ఈ ఊరు సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ కాకముందు ఏం చేస్తూ ఉన్నారు? మేము సర్పంచ్ కాకముందు చదువుకుంటున్నాము. అదేవిధంగా ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు రాజకీయ కార్యకర్తలకు పనిచేస్తున్నాము. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి? మేము ఇంతకుముందు మా గ్రామం కానీ మా మండలం కానీ మన జిల్లా కానీ ఏ ప్రోగ్రాం జరిగినా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. దాంతోపాటు నేను కూడా మా గ్రామానికి సేవ చేయాలనేది ఉత్సాహంతో, గ్రామం అనేది ఒక డెవలప్మెంట్ చేయాలనే ఉత్సాహంతో ఈ ఒక్కసారి సర్పంచ్ అయ్యి నేను కూడా గ్రామానికి సేవ చేద్దామనే విధంగా అనుకుని ఈ సర్పంచ్ పదవి జరుగుతుంది. గ్రామంలో ఏ అభివృద్ధి చేయొచ్చు? ఇంతకుముందున్న సర్పంచ్ ఏ అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు సర్పంచ్ మీరే అభివృద్ధి ఏం చేస్తారు ఊరి కోసం? ఇంతకుముందు ఉన్న సర్పంచ్ పేరు నేతన్న. బాగానే సీసీ రోడ్లు అయితే కానీ, డ్రైనేజీలు అయితే ఏం కానీ, అదేవిధంగా కమిటీ హాల్ బీసీ కమిటీ హాల్ అయితే కానీ అభివృద్ధి చేసిండు, బాగానే చేసిండు. అదేవిధంగా నేను కూడా మన ఈ స్కూల్కి అయితే చిన్నపిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఈ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ పోతారు. అయితే ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండాలని నా సొంత ఖర్చుతోనే నా సొంత ఖర్చు, అదేవిధంగా మా హెచ్ఎం సహకారంతో, గ్రామ యువకుల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో కూడా నేను కొట్టించడం జరిగింది. తాండలు అయితే కానీ, ఊర్లో అయితే కానీ. మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి? మా ఊరికి వచ్చేసి మాకు కొన్ని సీసీ రోడ్లు కూడా లేవు. అదేవిధంగా డ్రైనేజ్ అనేది లేదు. ఇప్పుడు ఈ మసనవాటిగా శ్మశానవాటిగా చెప్పినా అది కూడా లేవు. ఈ అంగన్వాడీ బిల్డింగ్లు కూడా లేవు. ఇవన్నీ మాకు ఒక పెద్ద సమస్య వస్తుంది. అదేవిధంగా మాకు కొంచెం ట్యాంకీ కూడా కావాలి. ఒక ట్యాంకీ గ్రామానికి 2 ట్యాంక్ ఉన్నాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది బీసీ కాలానికి పోనీకి. అక్కడ ఒక బోర్ కానీ ఒక ట్యాంక్ కానీ అయితే మాకు ఇంకా బాగుంటుంది. సదుపాయాలు అనగా మీ ఊర్లో వాటర్ కానీ, కరెంటు కానీ, బస్సు సౌకర్యం కానీ, ఏదైనా ఊర్లో ఉన్న సమస్యలు కానీ దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? మా ఊర్లో సమస్యలు ఉండేది నిజమే. కొంచెం వాటర్ సమస్య కానీ, అదేవిధంగా బస్ సౌకర్యం కూడా లేదు. ఇవి అన్నీ మా అధికారులతో మాట్లాడి, అదేవిధంగా మా ఎమ్మెల్యే సార్ని కానీ, మా జెడ్పీ చైర్మన్ కానీ, మా ఎంపీ కానీ, మా ఎంపీపీ రాజారెడ్డి అని కానీ అందరి సహకారంతో సహాయంతో మేము అందరినీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు చెప్తే ఆటోమేటిక్గా రావడం కూడా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మీ గ్రామ ప్రజలకు మీరు ఏమైనా చెప్పినారా? మేము ఎన్నికల సమయంలో మా గ్రామము నా మీద నమ్మకం ఉంచి నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దపల్లి అజయ్ అన్న కృషితోనే అయినా, అదేవిధంగా మా ఎంపీపీ అయితే ఏమి మాకు జెడ్పీ చైర్మన్ అయితే ఏమి అందరి సహకారంతో అయినా. గ్రామ యువకులకు ప్లే గ్రౌండ్ కానీ, లైబ్రరీ కానీ దాని గురించి మీరు తీసుకునే ముందడుగు ఏమిటి? మా గ్రామానికి వచ్చేసి గవర్నమెంట్ స్థలం అనేది లేదు. అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తా. అధికారులు వాళ్ళు చెప్పి ఒక మాకు ఆట స్థలం కానీ ఏదన్నా కానీ మేము శాంక్షన్ చేపిస్తాను అంటే నేను ముందుండి, నేను కూడా యువకుడినే కాబట్టి నేను కూడా ముందుండి ఒక ఆట స్థలం ఇస్తే ఖచ్చితంగా దానికి ఏ విధంగా రూపకల్పన చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా నేను చేసి ముందుంటానని కోరుకుంటున్నాను. మీ గ్రామంలో పథకాలు పింఛన్లు అందుతున్నాయా? ఒకవేళ అందకుంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా గ్రామానికి పింఛన్స్ అనేది అందడం జరుగుతుంది. ఇంకా దాదాపు ఇంకా ఊరన్న తర్వాత ఉంటాయి కాబట్టి ఒక గ్రామానికి ఒక 5-10 ఉంటాయి. ఇప్పుడు మ్యాక్సిమం దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు, ఎలిజిబుల్ కాని వాళ్ళు కాదు, ఎలిజిబుల్ అయ్యి ఉండిన వాళ్ళకి నేనే ప్రత్యేకంగా వాళ్ళకి మా గ్రామ సభలో అయితే కానీ, లేకుంటే నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు, లేకుంటే ఇంటింటికి తిరిగి కూడా తెలుసుకొని ఎవరెవరికి రావట్లేదో తెలుసుకొని ఖచ్చితంగా మా అధికారులతో ఎంపీడీ సార్తో మాట్లాడి వాళ్ళని కూడా చెప్పి చేస్తానని కోరుకుంటున్నాను. కోసం గ్రామ సభ నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మేము గ్రామ సభ పెడతాము. అయితే ఆ గ్రామ సభలో వచ్చేసి ఎవరికైతే పింఛన్ రావట్లేదో, ఎవరికైతే కళ్యాణ లక్ష్మి రావట్లేదో,
వాడలో అయితే మురికి కావాలి మాకు ఎక్కువ ఉన్నారో బాగా ఉంది అని అంటున్నారో అవన్నీ మేము అధికారులతో చర్చించి మా గ్రామ పెద్దలతోన మా గ్రామ సర్పంచ్తో అందరూ ఏకదాటిగా నిర్ణయం తీసుకొని దాన్ని పరిష్కారం చేస్తామని గ్రామ సభలో చెప్పడం జరుగుతుంది. మీ గ్రామ ప్రజలకు ఈ V3 వేదిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు? మా గ్రామ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా ఒక చదువుకున్న యువకుడిని ఏకగ్రీవంగా మనం ఎన్నుకుంటే అది మన గ్రామం కూడా డెవలప్ అవుతుందనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే నేను కూడా వాళ్ళ నమ్మకం బొమ్ము చేయకుండా ఖచ్చితంగా మా గ్రామానికి నేను ఇప్పుడు ఎక్కి దాదాపు 6-7 నెలలు అవుతుంది. అయితే మాకు 0% బాత్రూమ్స్ ఉండే ఆ 0% నుంచి దాదాపు 98% చేసాము అందరి సహకారంతో. అదేవిధంగా మా గ్రామానికి ఇంకుడు గుంతలు అనేది అందరినీ ఇంకుడు గుంతలు అనేది మోటివేషన్ చేస్తున్నా. ఈ ఇంకుడు గుంతలు అన్నీ దోగించి అదేవిధంగా ఒక్క ఇంటికి దాదాపు ఒక 5 చెట్లు వేసుకోవడం జరుగుతుందని చెప్పడం